Sunita ranked 11th from the top and 27th from the bottom in a class. How many students are there in the class? ఇట్లాంటి క్వశ్చన్స్ నంబర్ అండ్ ర్యాంకింగ్ కేటగిరీ కిందకి వస్తాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ అండ్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ కనుక్కోండి అన్నప్పుడు మీకు గుర్తుండాల్సింది ఒకటే ఒక ఫార్ములా. ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ప్లస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ -1. -1 ఎందుకు అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హ్యాస్ బీన్ రిపీటెడ్ ట్వైస్. సో ఇక్కడ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ని మనం టీఆర్ అనుకుందాం. సో టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అకార్డింగ్ టు ద క్వశ్చన్. ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ని మనము బీఆర్ అనుకుందాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ బీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 27. మరి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్ ప్లస్ బీఆర్ -1 విచ్ ఇస్ నథింగ్ బట్ 11 ప్లస్ 27 -1 అండ్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 37. లేదు మేము ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోము, మేము లాజికల్గానే ఆలోచిస్తామంటారా? అట్లయినా ఓకే. మీరు లాజికల్గా ఆలోచిస్తే సునీత ర్యాంక్ 11th ఫ్రమ్ ద టాప్ అని అంటే ఆమె కన్నా ముందు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. సో లెట్స్ టేక్ ఎ నంబర్ 10. అండ్ 27th ఫ్రమ్ ద బాటమ్ అంటే ఆమె తర్వాత ఎంతమంది ఉన్నారు? 26. లెట్స్ టేక్ ఇట్ యాజ్ 26. అండ్ ఆమెను కూడా కౌంట్ చేయాలి కదా. సో 1. టోటల్ నెంబర్ ఎంత? 10 ప్లస్ 26 ప్లస్ 1. సో ఆన్సర్ ఈజ్ 37.